2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే యుద్ధానికి సంబంధించి బిగ్ అప్డేట్ అని చెప్పాలి. అంటే 1 మంత్ సీజ్ ఫైర్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత మళ్ళీ అటాక్ చేయడం జరిగింది. ఇరాన్ అండ్ యుఏఈ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. ఫుజైరా ఆయిల్ రిఫైనరీస్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. యుఏఈ యొక్క అంటే ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి, వాటి ద్వారా అయితే మిసైళ్ళ ద్వారా అటాక్ చేయడం చూడొచ్చు. యుఏఈ ప్రకారం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకారం ఇరాన్ నుండి మిసైళ్ళు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడిలో ఫుజైరా ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. యుఏఈ రక్షణ శాఖ సమాచారం ప్రకారం మొత్తం 12 బెలాస్టిక్ మిసైల్స్, 3 క్రూజ్ మిసైల్స్, 4 డ్రోన్లతో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అడ్డుకున్నట్లు ప్రకటించడం జరిగింది. సో వాళ్ళు అటాక్ చేశారు, కొన్నిటిని అయితే అడ్డుకోవడం జరిగింది. తర్వాత కొన్నిటి మాత్రం అంటే వాళ్ళు అడ్డుకోలేకపోయారు. సో ఆయిల్ రిఫైనరీస్ అయితే ఓవరాల్గా మొత్తం బ్లాస్ట్ అయినట్టు తెలితే అగ్ని ప్రమాదం జరిగి భారీగా 3 భారతీయులు అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే గాయపడినట్లు, తర్వాత వాళ్ళని అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ప్రజెంట్ అంటే ఇది ఒక దాడిని అయితే అన్ని దేశాలు కూడా ఖండించడం జరిగింది. ముఖ్యంగా భారతీయుల పైన దాడి చేశారు కాబట్టి ఇటు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దాడిని అయితే ఖండించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ అయితే వారు మళ్ళీ కొంచెం ఉద్రిక్తత స్టార్ట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రజెంట్ ఆయిల్ రిఫైనరీస్ పైన అయితే దాడి అనేది చాలా అమానుష్యం అని అయితే చెప్తున్నారు. అంటే 1 మంత్ సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ అటాక్ చేయడం అనేది చాలా అంటే ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో అంటే ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ట్రంప్ అంటే యుద్ధానికి సంబంధం లేని దేశాల యొక్క నౌకలను సరఫరా చేయడానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఒక ప్రక్రియ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని నౌకలను అయితే మేము పంపించామని చెప్పడం మనం చూడొచ్చు. సో ఇరాన్ మాత్రం అలాంటి పరిస్థితి లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం మా కంట్రోల్లోనే ఉంది, ఎవరైనా మాకు దాడికి అంటే ఎదురు దాడికి వచ్చేస్తే నావల్ బ్లాకేట్ చేశారు, కానీ ఎప్పుడైతే వాళ్ళు అంటే మొత్తం యుఎస్ సంబంధించిన ఆర్మీ మొత్తం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మాత్రమే మేము నౌకలను అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది ప్రజెంట్ కొనసాగుతుంది, మేము నౌకలను పంపించామని చెప్పేసి ఇటు ట్రంప్ అంటున్నాడు. సో ఓవరాల్గా ఎవరిది నమ్మాలి అనేది తెలియదు. ఇరాన్ ఏమంటుందంటే అంటే మీడియాలో వచ్చిన వార్తలు కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఒకసారి పరీక్షించండి అనేసి చెప్పడం జరిగింది. ఓవరాల్గా అంటే ఒకరి నుంచి ఒకరు అటాక్లు అంటే ఓన్లీ మాటల ద్వారా కాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సీజ్ ఫైర్ అయితే ఉంది, కానీ ప్రజెంట్ వాటిని ఉల్లంఘించి ఇరాన్ అటాక్ చేస్తుందని యుఎస్ ట్రంప్ కూడా ఆరోపించడం జరుగుతుంది. అంటే మమ్మల్ని ఎక్కువగా కవింపు చర్యలు ఎక్కువగా ట్రంప్ అంటే యుఎస్ ఆర్మీ చేస్తుంది కాబట్టి మేము అటాక్ చేస్తున్నామని చెప్పేసి ఇరాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇంతకుముందు ట్రంప్ ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ అంటే ప్రజెంట్ ఇరాన్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ లేవు, మిసైల్స్ లేవు, యుద్ధ పరికరాలు లేవు, యాక్చువల్గా మాట్లాడాలంటే అసలు ఒక లీడర్ కూడా లేడు. ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ చాలా గంభీరంగా ఉంది, ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఇరాన్ని లొంగదీసుకుంటాం, అక్కడ ప్రజలను కూడా మేము స్వేచ్ఛ విముక్తులు చేస్తామని ట్రంప్ అనడం జరుగుతుంది. తర్వాత ఇరాన్కి సంబంధించిన నాయకులేమో మా ఒక అభివృద్ధిలో అమెరికాకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండవు, మా దేశాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని ఇరాన్కి సంబంధించిన నాయకులు చెప్పడం జరుగుతుంది. సో ఫుజైరా ఆయిల్ రిఫైనరీలో ప్రజెంట్ అటాక్ అనేది చాలా అమానుష్యం. 3 భారతీయులు కూడా అంటే 3 భారతీయులు ప్రజెంట్ అయితే గాయపడ్డారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇరాన్పై యుఏఈ కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ ఆ విధంగా దాడులు చేయడం వల్ల అయితే అంటే మీరు సాధించింది ఏంది, ఇదైతే ఖచ్చితంగా అమానుష్యమైన పని అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్లు తిరగడం అనేది కూడా యుఎస్ సంబంధించి ఇరాన్ అయితే తప్పుపట్టడం జరిగింది. యుఎస్ సంబంధించిన ఆర్మీకి అండ్ గల్ఫ్లో ఏం పని అనేసి అంటే ఇరాన్ కూడా ప్రశ్నించడం జరిగింది. తర్వాత
ఇండియన్ సంబంధించి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ పుజారా రిఫైనరీ ఆయిల్ రిఫైనరీలో ఇండియన్ సంబంధించి వాళ్ళైతే ఉందో ప్రజెంట్ పరిస్థితి అయితే వాళ్ళు బాగానే ఉందని అంటే ఇరాన్లో ఉన్న యుఏఈలో ఉన్న విదేశాంగ మంత్రి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది నడుస్తుంది. దాని ద్వారా నౌకలను అయితే మేము పంపిస్తున్నాము. కానీ ఇరాన్ చేసే దురాగతాల వల్ల మళ్ళీ మేము యుద్ధం చేయాల్సి వస్తుంది అనేసి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే మేము అంటే మా దగ్గర ఉన్న ఆయుధాలను అంటే మా దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. ఆ పక్కా ప్లాన్ మాత్రం అమలు చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు, హార్ట్ అటాక్ వస్తారని చెప్పేసి ఇరాన్ కూడా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరు దేశాలు కూడా ప్రజెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇరు దేశాలకు యుద్ధం ఆగిపోవడం అనేది, కాకపోతే ఆ యుద్ధం అనేది చర్చలు ఏ విధంగా జరగట్లేదు. ఇంకా రాను యుద్ధం ఎక్కువయ్యే తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నట్లయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఈరోజు అటాక్ అయితే అంటే పుజైరా రిఫైనరీ ఇరాన్ దాడి అయితే చాలా పెద్ద అటాక్ అని చెప్పాలి. ఇది చాలా కోలుకోలేని పని. అంటే యుఏఈకి సంబంధించి మెయిన్ ఇదంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరలో ఉంటుంది ఈ రిఫైనరీ. సో ఇది అంటే దీని నుంచి ఎక్కువగా కార్గోలు కానీ ఇవి కానీ సప్లై అవుతుంటాయి. సో దాని ద్వారా అంటే అమెరికన్ యుఎస్ని కూడా ఎకనామికల్గా దెబ్బ కొట్టాలంటే ఈ రిఫైనరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దానిపైన అటాక్ చేయడం జరిగింది. సో ఈ అటాక్కి ప్రతీకారంగా ఖచ్చితంగా ట్రంప్ కూడా అటాక్ ఉంటుందనేసి ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మేము అంటే ఇరాన్కి సంబంధించిన చిన్న చిన్న నౌకలను కానీ భారీగా అంటే ఇంతకుముందు ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మాకు ఇది ఒక మంచి బిజినెస్, ఈ బిజినెస్లో మేము లాభంలో ఉన్నామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే వాళ్ళ నౌకలను కానీ మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ యుద్ధ పరికరాలు కూడా మా దగ్గర ఇంకా అలాగే ఆక్యుపై చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చాలా వీక్ ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ ఒక ప్లాన్ లేదు, ఒక లీడర్ లేడు, అంటే ఒక యుద్ధ పరికరాలు లేవు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు లొంగిపోయే ఆప్షన్ తప్ప ఇంకోటి లేదనేసి ట్రంప్ చెప్తున్నాడు. ఈ రిఫైనరీ ఆయిల్ అంటే యుఏఈ రిఫైనరీస్ మీద అటాక్స్ తర్వాత అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. టైంలో ఏ విధంగా మళ్ళీ ట్రంప్ ఇచ్చే రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అటు రష్యా కూడా అన్నీ గమనిస్తున్నాం మేము, ఏ విధంగా డీల్ చేయాలి, శాంతి చర్చలు చేయాలనేసి రష్యా ట్రై చేస్తుంది. ట్రంప్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా సినారియో చూస్తే మాత్రం ప్రజెంట్ మళ్ళీ అంటే ఒక నెల 1 మంత్ తర్వాత సీజ్ ఫైర్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ విధంగా అటాక్స్ అనేది ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ ఒక ఫిబ్రవరి 28 తర్వాత అంటే ఇంచుమించు 2 మంత్స్ యుద్ధం అయిపోయింది. సీజ్ ఫైర్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది. సో అంటే మనకు ముఖ్యంగా ముడి చెమురు అనే సరఫరా అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ అయితే ముడి చెమురు సరఫరా లేదు, దానికి డిమాండ్ పెరిగిపోయింది. ఆటోమేటిక్గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ఇంచుమించు 120 వరకు కూడా 110 to 120 మధ్యలో అయితే ప్రజెంట్ ఉంది. సో పెట్రోల్ డీజిల్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది ప్రపంచానికి అని చెప్పేసి ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రజెంట్ వార్ తగ్గితే కొంచెం ఏమైనా అంటే సీజ్ ఫైర్ కొనసాగుతుంది, కొంచెం డిమాండ్ తగ్గొచ్చని ప్రపంచ మార్కెట్లు కూడా కొంచెం డిమాండ్ తగ్గొచ్చు. బ్యారెల్ అంటే ముడి చెమురు కూడా తగ్గొచ్చు, పెట్రోల్ డీజిల్ కూడా డిమాండ్ తగ్గి నార్మల్ స్టేజ్కి వస్తాయనేసి ప్రపంచం అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ ఈ అటాక్ల ద్వారా అయితే మళ్ళీ యథాస్థితికి వచ్చింది. ఫస్ట్ ఏ విధంగా ఉండనే సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అనేది కూడా కరెక్ట్గా వర్కౌట్ లేదనేసి అక్కడ మీడియా వర్గాలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా అంటే అటు ఇరాన్ కానీ అటు ట్రంప్ కానీ యుఎస్ కానీ ఏ విధంగా తగ్గడం లేదు. వారు ఎంత త్వరగా తగ్గితే అంత బెటర్ అనేసి అక్కడ నార్మల్ జనాలు అనుకుంటున్నారు. ప్రపంచం కూడా అదే కోరుకుంటుంది. చూడాలి ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా రిప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం.